మంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో జూన్ 12 తిరిగి తెలుగుదేశం నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరొక మారు కూడా విజిట్కి కూడా రావడం జరిగింది. ఆయన విజిట్కు రావడము హంద్రీ నీవాని సుజల స్రవంతి ప్రాజెక్టును కూడా కంప్లీట్గా కూడా సందర్శించడం, అక్కడ ఛాయాపురంలో మాట్లాడిన తీరు ఇవన్నీ చూస్తా అంటే చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఆయన గమనిస్తే ఏమీ మార్పు రాలేదు. అతని రాజకీయ జీవితం అంతా కూడా అబద్ధాలు చెప్పడంలోనే సరిపోతుంది. ఈ మరొక మారు కూడా నిన్నటి రోజు అతని పర్యటన కూడా కేవలం అబద్ధాలు అన్నీ కూడా మరొక మారు చెప్పడం, వెళ్ళిపోవడమే చెప్పినాడు. అతను చేయని పనులు కూడా అతనే చేసినట్లుగా ఈరోజు చెప్పుకోవడము, ప్రచారం చేసుకోవడం మాత్రమే పరిమితమైనాడు తప్ప ఈ జిల్లాకు అదనంగా ఒక హంద్రీ నీవా వలన, ఇరిగేషన్ ప్రాజెక్టు వలన కానీ వనగూరేది ఏమాత్రం కూడా ఒక నిర్ణయం కానీ తీసుకోకుండా మరొక మారు ఈ జిల్లా ప్రజలకు, ముఖ్యంగా రైతాంగానికి, ఈ జిల్లా అభివృద్ధికి కూడా గట్టి దెబ్బ, అంటే ఒక ద్రోహం చేసిపోయినట్లు తప్ప మరొకటి కాదు అని చెప్పేసి కూడా మరొక మారు కూడా నిరూపించబడింది నిన్న పర్యటన కూడా. అతను ప్రారంభించిన నుంచి కూడా అతను ఏమీ చేయలేదు, కేవలం ప్రతిపక్ష పార్టీ పైన ఆరోపణలు చేయడం. అతను కానీ వారి యొక్క నాయకులు కానీ, ఆ స్థానిక నాయకులు తెలుగుదేశం పార్టీ కానీ, మంత్రి గారు కూడా ఉరవకొండ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేశవ్ గారు కూడా కేవలం ఆ తెలుగుదేశం పార్టీ చేయనట్లుగానే ప్రచారం చేసుకోవడానికే ఆ సమావేశాన్ని, ఆ సభను కూడా ఉపయోగించుకున్నాడు తప్ప మరొకటి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న 5 సంవత్సరాల్లో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హంద్రీ నీవాకు ఒక గంప మన్ను కూడా ఎత్తేయలేదు అని చెప్పడానికే పడరాని పాటలు కూడా పడ్డారు. ఇది గురిగింజ సామెత అనేది చాలా కూడా ఉంది. కానీ వారి కథ ఏమో చూసుకోవాల్సి పడింది. ఈరోజు ఈ కృష్ణా జలాలు అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఏదో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే దాన్ని ప్రారంభించినట్లుగా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్లే దాన్ని అంతా కూడా పనులు ప్రారంభించినట్టుగా ఈరోజు చెప్పుకొస్తూ పోయినాడు నిన్నంతా. కానీ ఇది కాదు, ఇది రాయలసీమ ప్రజల యొక్క కళ, పోరాటాలు. గత ఎన్నో దశాబ్దాల నుంచి కూడా పెద్ద ఎత్తున పోరాటాలు ఇవన్నీ కూడా చేశారు కాబట్టి దాని ఫలితమే హంద్రీ నీవా ప్రాజెక్ట్. దాన్ని 1983 హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్ట్ అని చెప్పి ఓడిస్ దగ్గర ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఫౌండేషన్ వేశాడు. పేరేమో చాలా అందంగా పెట్టారు, కానీ ఆయన ఉన్నంతవరకు కూడా ఎక్కడ కానీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. 89 వరకు కూడా ఎక్కడ కానీ పనులు కూడా ఎక్కడ కానీ హంద్రీ నీవా సుజల పేరు ఫౌండేషన్ వేసినాడు, కానీ 83లో ఎక్కడ కానీ ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు, ఒక గంప మన్ను కూడా తీవలేదు. తర్వాత 94లో కూడా మళ్ళీ మాట చెప్పారు తెలుగుదేశం పార్టీ వారు, పెద్ద మెజార్టీతో గెలిచారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు మాత్రమే ముఖ్యమంత్రి అయ్యారు. వెంటనే 95లో 96లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం, 40 టీఎంసీలకు మరొక మారు ఎన్టీ రామారావు గారు వేసిన ఫౌండేషనే మరొక మారు ఆ రోజు ఓడిస్లో ఎన్టీ రామారావు గారు వేస్తే 83లో 96 మార్చి 11వ తేదీ, నిన్న ఆయనే చెప్పాడు ఆయన మాటల్లోనే, మార్చి 11వ తేదీ మరొక మారు ఉరవకొండ పోలీస్ స్టేషన్ ముందర ఫౌండేషన్ వేయడం జరిగింది. 96లో ఫౌండేషన్ వేసినా కూడా, మార్చి 11వ తేదీ వేసినా కూడా మరీ 99 ఎన్నికలు వచ్చేంత వరకు కూడా ఒక గంపమన్ను తీయలేదు. చాలామంది కడకు ఆయన ఎవరైతే కాంట్రాక్టర్ ఉండి ఫౌండేషన్ వేయించాడో ఆ లేబుల్ దానికి కూడా నాకు 2.5 లక్షలు ఇవ్వాలని చెప్పి కోర్టుకు కూడా పోవడం జరిగింది. అంటే ఎక్కడ కానీ ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టిన వైనం కూడా ఆ రోజు 96. కానీ ప్రజలను మోసం చేయడానికి, మరొక మారు ఓట్లను తీసుకోవడానికి ఎవరైతే 40 టీఎంసీలకు ఉరవకొండ పోలీస్ స్టేషన్ ముందర పెద్ద సభ పెట్టి, ఆ రోజు పరిటాల రవి గారు మంత్రిగా ఉన్నారు, ఈ అనంతపురం నుంచి
ప్రాతినిధ్యం వహిస్తున్న సిపిఐ పార్టీ తరపున రామకృష్ణ గారు అదే సభలో ఉన్నారు. కేశవ్ గారు కూడా ఆ రోజు మొట్టమొదటిగా శాసనసభ్యుడు అయిపోయి ఆయన ఉన్నాడు. 96లో ఆ రోజు మార్చి 11వ తేదీ ఫౌండేషన్ వేసినప్పుడు మేము కూడా ఆ రోజు అడిగకపోయాం. మాకు కూడా పెద్ద ఎత్తున కూడా అవమానం కూడా చేసిన రోజు అది. 96 మార్చి 11వ తేదీ వారికి మతికి లేకపోవచ్చు, కానీ జిల్లా ప్రజలకు అందరికీ కూడా మతికి ఉంది. మళ్ళీ వారే ఏమీ చేయకపోగా మళ్ళీ 99లో మరొక మారు ఆత్మకూరులో ఎంత అన్యాయం అంటే 40 టీఎంసీలని తాగునీటి ప్రాజెక్టుగా 5 టీఎంసీలకే కుదించి మరొక మారు జీవో ఇచ్చి, అంటే 96లో ఇచ్చిన జీవో 83లో ఇచ్చిన జీవో క్యాన్సిల్ చేసి 96లో ఒక జీవో దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ 99లో 5 టీఎంసీలకే జీవో ఇవ్వడము. అది వచ్చేసి అది 99 జూలై 9th ఆత్మకూరులో మరొక మారు కూడా ఇంకో ఫౌండేషన్ కూడా వారే అధికారంలోకి రావడం జరిగింది పెద్ద ఎత్తున. మరి కూడా అనంతపురం ప్రజలు మరొక మారు కూడా అన్ని సీట్లు కూడా వారికే, ఏదో ఒక 3 సీట్లు 4 సీట్లు తప్ప మిగతావన్నీ కూడా వారికే కట్టబెట్టారు. 2 పార్లమెంటు సహా కూడా పెట్టారు. ఇదిగో చేస్తాం అదిగో చేస్తామని చెప్పారు. 5 టీఎంసీలు లేదు, 40 టీఎంసీలు లేదు. 2004 వరకు కూడా అనేకంగా కూడా రాయలసీమ తరపున అనేక పోరాటాలు చేస్తాం అన్ని పార్టీలు కలిసి కూడా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే కమ్యూనిస్ట్ పార్టీలు, పెద్ద పెద్ద సంఘాలు, మేధావులు అందరూ కూడా ఇర్రెస్పెక్టివ్ అందరూ కలిసి కూడా మళ్ళీ కూడా చేయాలి అని చెప్పేసి అన్నీ కూడా ఎక్కడ కానీ ఒక గంప మన్ను కూడా 1,00,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టిన వైన కూడా లేదు. అంటే దాదాపుగా 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసిన 9.5 సంవత్సరాలు కూడా ఒక గంపకు కూడా ఖర్చు పెట్టిన వైనాన్ని కూడా ఈరోజు. కానీ 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2005లో ఎక్కడైతే మొట్టమొదటిగా 40 టీఎంసీలకు ఉరవకొండ పోలీస్ స్టేషన్ ముందర ఫౌండేషన్ వేశారో దాని పక్కనే 2005లో మరి ఫౌండేషన్ వేసిన తర్వాతనే పనులు ప్రారంభమైనాయి. మాల్యాల దగ్గర నుంచి 12 పంపులతో కూడా తీసుకొని వచ్చేసి జీడిపల్లి వరకు ఫస్ట్ ఫేజ్ అని, రెండవ ఫేజ్ వచ్చేసి జీడిపల్లి నుంచి అక్కడ వరకు కూడా, అంటే దాదాపు కుప్పం వరకు, పొంగనూరు వరకు కూడా అని చెప్పేసి కూడా తీసుకొని రావడం పనులు కూడా చేయడము. 6,02,000 ఎకరాలకు నీటిని కూడా ఇవ్వాలని చెప్పి చెప్పడం, అలాగే తాగునీటికి కూడా ఇవన్నీ కూడా తీసుకొని రావడం, అన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి 2005లో పనులు కూడా ప్రారంభమైనాయి. ఆ పనులన్నీ కూడా మొదటి దశ పూర్తి చేసుకొని దాదాపుగా 5,000 కోట్లకు పైబడి కూడా 2012కే కూడా ఖర్చు పెట్టి మొదటి దశ పూర్తిగా కంటే దాదాపుగా 90% పూర్తి చేసుకొని ఆ రోజు 2012 నవంబర్ 29వ తేదీ, అంటే నవంబర్ 18వ తేదీ మాల్యాలలో అప్పటి ఉండే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు దాన్ని ప్రారంభించిన తర్వాత ఆ నీళ్ళంబడి నేను, రఘువీరెడ్డి గారు, మిగతా వాళ్ళందరూ కూడా ఎవరైతే రాయలసీమకి నీళ్లు కావాలన్నారో వారందరూ కూడా నడుచుకుంటూ నీళ్ళెంబడి నడుచుకొని వచ్చేసి 2012 నవంబర్ 29వ తేదీ జీడిపల్లికి నీళ్లు తీసుకొని రావడం జరిగింది. ఇది అందరి జగమైన సత్యం. దానికి అప్పటి శాసనసభ్యుడైన ఇప్పటి మంత్రి అయిన కేశవ్ గారే ఆ రోజు కూడా స్థానిక శాసనసభ్యుడు కాబట్టి జీడిపల్లి ఉరవకొండ నియోజకవర్గంలో వస్తుంది కాబట్టి ఆయనే ప్రిసైడ్ చేశాడు నీళ్లు తీసుకొచ్చింది. కానీ వాళ్ళు ఏదైతే 2096లో ఫౌండేషన్ వేసినారో ఒక గంప మన్ను ఎత్తకపోతే 2005లో ఫౌండేషన్ రాజశేఖర్ చేసిన పనులు. ఇది సత్యం. దీన్ని మూసిపెట్టాలని, చరిత్రను వచ్చేసి బయటికి ప్రపంచానికి తెలియకూడదని చెప్పేసి ప్రజలను తప్పుదోవ పట్టించాలా అని చెప్పి నిన్న ప్రయత్నం చేసినారు. దాన్ని మేము తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. మీరు చరిత్రను దాచిపెట్టాలన్నా కూడా చరిత్ర ఎక్కడ కానీ తాగదు. మీరు చేసిన ద్రోహం, మీరు చేసిన కాలయాపన వలన, మీరు ఏదైతే ఎన్టీ రామారావు గారు